जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय अंदर की जय गणेश हैव ए नाइस डे अंदर की ఇవాళ అప్డేట్ వచ్చేసి మెయిన్ గణేశుడికి కిరీటం ఉంటుంది కదా ఆ కిరీటంకి గోల్డ్ కలర్ అయితే వేసేసినారు అనమాట. ఫస్ట్ మెయిన్ అప్డేట్ అయితే అదే. అండ్ మొత్తం 7 ఫేసెస్ కదా, అందులో స్టార్టింగ్ ఉన్న 2 ఫేసెస్ దగ్గర చూసుకుంటే వైట్ కలర్ వేసినారు కదా. సో నెక్స్ట్ ఇంకా బ్లాక్ కలర్ వేస్తారన్నారు. ఐస్ లోపల అయితే వైట్ కలర్ ఫిల్ చేసినారు. అండ్ ప్రెసెంట్లీ చెప్పాలంటే సెకండ్ ఫేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఐబ్రోస్కి వర్కింగ్ చేస్తున్నారు అనమాట. సో ఆ వర్క్ అనేది మీకు చూపించడానికి చాలా ట్రై చేస్తున్నా, కానీ లైక్ అన్ని కట్టెలు ఉండడము లాంగ్ డిస్టెన్స్ ఉండడం వల్ల మీకు క్లియర్గా కనిపించట్లేదు. అండ్ ఐబ్రోస్ దగ్గర వర్క్ చేస్తున్నారు. ఐస్ కూడా వైట్ కలర్ వేసేస్తున్నారు. నార్మల్గా ఏంటంటే స్టార్టింగ్లో ఏ ఫేస్ ఏ కలర్ ఉందో ఐస్కి కూడా అదే కలర్ వేసారు. ఇప్పుడు వచ్చేసి వైట్ కలర్ అయితే వేస్తున్నారు అనమాట. కొంతమంది వైట్ కలర్ వేస్తుంటే ఇంకొంతమంది ఐబ్రోస్ దగ్గర వర్క్ చేస్తున్నారు. ఐస్ అండ్ ఇంకా కిరీటం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కనిపిస్తుంది అనుకుంటా. అన్ని కిరీటంలు మొత్తం కూడా లైక్ గోల్డ్ కలర్తో అయితే ఫిల్ చేసిరు అనమాట. ఇంకా తర్వాత దాని లోపల మళ్ళీ చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, వాటికి రెడ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ అట్లా వేస్తారు. ప్రజెంట్ ఇప్పుడైతే గోల్డ్ కలర్తో అయితే ఫిల్ చేసేసారు. అండ్ అట్లనే హెయిర్కి కూడా బ్లాక్ కలర్ అనేది అయితే వేసారు అనమాట. అదైతే క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ సైడ్లో అంటే మొత్తం వైట్ వేసేస్తారు, కానీ లైక్ ఫేస్ దగ్గర కూడా కొంచెం కనిపిస్తాయి కదా కొంచెం కొంచెం హెయిర్ అనేది, అదైతే బ్లాక్ కలర్ అయితే వేసేసినారు అనమాట. అండ్ ఐస్ దగ్గర కూడా వర్క్ జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే రాహు కేతువు దగ్గర కూడా కలరింగ్ వేసినారనమాట. సో రాహు కేతువుకి చూసుకుంటే షాల్వా కలర్ పింక్, బ్లూ, ఆరెంజ్ వేసేసినారనమాట ఈ రాహు కేతువు దగ్గర వచ్చేస్తే. అండ్ అట్లనే అయోధ్య రాముడికి అయితే కలర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ ఎండింగ్కి కూడా వచ్చేసింది. ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కింద బేస్ దగ్గర మాత్రమే వర్క్ అనేది మిగిలింది. మొత్తం బాడీ అంతా కూడా అయిపోయిందనమాట పెయింటింగ్ వర్క్ వేయడం. సో డార్క్ బ్రౌన్ కలర్ అయితే మొత్తం బాడీకి అయితే వేసేసినారు. అండ్ కింద కొంచెం అంటే కొంచెం మిగిలిపోయిన వరకు ఉంది బేస్కి, అది కూడా. అండ్ ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్లో ఉన్న మకర తోరణం అని చెప్పిన కదా, దానికి చేతిలో ఉన్న వెపన్స్కి అన్నిటికీ కూడా బ్రౌన్ కలర్ అయితే వేసారు అనమాట, డార్క్ బ్రౌన్. సో ఇదే అబ్బా ఇక్కడ ఉన్న అప్డేట్. ఇంకా షాల్వాకి బ్లూ కలర్ బార్డర్ అది వేసేవారికి చాలా గ్రాండ్ కనిపిస్తుంది. ఇంకా ఆర్నమెంట్స్కి గోల్డ్ కలర్ వేయాలి, ఇంకా సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్, ఇంకా చెప్పద్దు, మస్తు రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఇదైతే ఇంకా నీరసం కావద్దు అని చెప్పేసి లైన్లు ఉంటే నీరసం వస్తుంది చాలాసేపు, అట్లా రావద్దు అని చెప్పేసి చుట్టూ కూడా స్వామివారు బ్యానర్స్ పెడతారు. అందులో ఒక భాగమే ఇక్కడ వినాయకుడిని పెట్టడము. అండ్ నిమజ్జనంకి ఇప్పటి నుంచే ప్లానింగ్ స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు అన్ని చెట్లను అయితే కొట్టేసారు అనమాట. ఈ నుంచి ఇప్పుడు మన సెన్సేషన్ థియేటర్ దాకా కట్ చేసేసినారు. హైట్గా ఉన్న చెట్లు, అడ్డం ఉన్న చెట్లన్నీ కొట్టేసారు అనమాట గవర్నమెంట్ వాళ్ళు. అండ్ మన సందీపాన్ని ఇక్కడే ఉన్నాడు, వీడియో తీసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసి శివపార్వతుల కళ్యాణం మండపం అనమాట. ఇక్కడ ఇంకా 100% పెయింట్ అయిపోయినట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే కింద బేస్ కూడా చూడొచ్చు, బేస్కి కూడా కలరింగ్ అయితే వేసేసినారనమాట. అండ్ మొత్తం దర్బార్ డిజైన్ వర్క్ కూడా అయిపోయింది. దర్బార్కి మిడిల్లో చూడొచ్చు ఓం సింబల్తో గోల్డ్ కలర్తో అయితే వేసేసినారనమాట. అండ్ సైడ్ డిజైన్ కూడా వేసేసినారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా పూలతోని డెకరేట్ చేసినట్టుగా పెయింటింగ్ వర్కే చేశారు, పూలతో చేసినట్టు చేసినారనమాట. అండ్ సేమ్ శ్రీనివాస కళ్యాణం దగ్గర చూపించినట్టుగానే ఇక్కడ కూడా మన అరటి ఆకు డిజైన్ అయితే ఉందన్నమాట, అరటి కొమ్మది బ్యాక్ సైడ్లో. సో ఇక్కడ చూడొచ్చు అరటి కొమ్మ డిజైన్, అది కొమ్మ పెట్టినట్టుగానే చేశారు సేమ్ టు సేమ్. అండ్ ఇంకా స్వామివారికి చూడొచ్చు లైక్ రుద్రాక్ష మాలకి కూడా లైక్ గోల్డ్ కలర్ లైట్ యాడ్ చేసి చూస్తే మీకు కనిపిస్తుంది.
ఒకటే కలర్ వేసి ఇప్పుడు గోల్డ్ కలర్ యాడ్ చేసిర్రు అనమాట. మీదంగా షైనింగ్ కలర్ కూడా వేసినట్టు కొంచెం కొంచెం షైన్ అవుతుంది. అండ్ అట్లనే స్వామివారి కిరీటాలు చూస్తే కూడా మనం అమ్మవారిది అట్లనే స్వామివారి కిరీటంకి కూడా డిఫరెంట్ కలర్స్ కూడా యాడ్ చేసిర్రు, గోల్డ్ కలర్ కాకుండా. అండ్ ఐస్ ఆ బొట్టు పెట్టే వరకు ఇంకా అందం భలే ఉందన్నమాట, మస్తు అందంగా ఉంది. అండ్ అట్లనే అమ్మవారి శారీకి నిన్న శారీ డిజైన్ అయితే ఏం లేకుండే, ఇప్పుడు గోల్డ్ కలర్ ఎల్లో కలర్తో దాన్ని డిజైన్ అనేది చేసిరనమాట. అండ్ అట్లనే చూడొచ్చు ఫ్లవర్స్, మళ్ళీ పూలమాల ఉంది కదా, పూలమాలకి మొత్తం ఒకటే కలర్ వేసారు కదా. ఇప్పుడు దాని మీదంగా వైట్ కలర్ వేసి లైక్ మల్టీ కలర్ లాగా పూలదండని అయితే డెకరేట్ చేసిర్రు, నీట్గా పెయింట్ వేసి. డబల్ కలర్స్ ఇక్కడ కూడా యూజ్ చేసిర్రు అబ్బా, స్ప్రే కలర్స్ అని చెప్పిన కదా, స్ప్రే కలర్ అయితే యూజ్ చేసిళ్ళు. మనం చూసుకోవచ్చు, లైక్ చీక్స్ ఉండే ప్లేస్లో చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. 3 విగ్రహాలకు కూడా లైట్ పింక్ కలర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఐబ్రోస్ చూసుకుంటే అయితే చాలా నీట్గా ఉన్నాయి చూడండి, చాలా అంటే చాలా బాగా చేసినారు. అన్ని దేవుళ్ళకి అంటే ఒక్కటే ప్రత్యేకంగా ఒక్కటే విగ్రహానికి అని అయితే నేను చెప్పను, మొత్తం చూడండి మీరు అన్నిటికీ కూడా నీట్గా ఐస్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ మై ఫేవరెట్ గాడ్ శివుడు కూడా చాలా బాగా చేసినారు. శివుడిని హైట్ ఉండి ఆ సైడ్ చూస్తున్నాడు, నా దిక్కు చూస్తలేడు శివుడు, నా దిక్కు చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ స్వామివారి పాదాలకు చూసుకుంటే నెయిల్ పాలిష్ పెట్టినట్టుగా రెడ్ కలర్ కూడా వేసేసినారు అనమాట. అండ్ ఇక్కడ నేను ఓన్లీ కాళ్ళకి కాదు చేతులకు కూడా అట్లనే వేసేసినారు. అండ్ అట్లనే హ్యాండ్స్ డిజైన్ కూడా చూడొచ్చు, మెహందీ డిజైన్ అంటారు కదా, అట్లా ఆ డిజైన్ అయితే ఉంది మన విష్ణుమూర్తికి. అండ్ అట్లనే శివుడికి కూడా హ్యాండ్లో కనిపిస్తుంది డిజైన్ వర్క్. అండ్ పాముకి కూడా చూడొచ్చు, శివుడి మీద పాము ఉంటుంది కదా, ఆ పాముకి కూడా లైక్ బ్రౌన్ కలర్ అండ్ అట్లనే బ్లాక్ డాట్స్ కూడా వేసేసినారు అనమాట. ఇంకా నిజ ఒరిజినల్ పాము ఉన్నట్టే ఉంది అక్కడ. నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉన్న డిజైన్ అయితే చెప్పిన కదా, ఇంకా తడకాలు అవి ఉన్నాయి, అవి తీసేస్తే ఇంకా క్లియర్గా చెప్తుంటే ఏమేమి ఉన్నాయి అనేది. ఆ డిజైన్ వరకు అయితే మొత్తం పూల డిజైన్ అబ్బా, పూల డిజైన్ ఎట్లుంటుంది అట్లనే మనం ఇంటికాడ ఏదైనా ఫెస్టివల్ అయితే పూలు పెట్టి డెకరేట్ చేస్తాం కదా, అట్లనే వేసిళ్ళు. ఇంకా కట్టలు అనేవి వేసేసి ఇంకా క్లియర్గా చూపిస్తా. హెయిర్కి కూడా చూడొచ్చు, ఒకటే కలర్ ఉండే కదా, ఇప్పుడు కూడా డబల్ కలర్ అయిపోయింది. లైక్ బ్రౌన్ కలర్ ఇంకా బ్లాక్ కలర్ అయితే హెయిర్కి వేసినారనమాట శివుడికి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ షెడ్ కనిపిస్తుంది కదా, ఈ షెడ్ వచ్చేసి లడ్డు పంచడానికి అనమాట. లడ్డు కౌంటర్స్ ఉంటాయి, ఈ నుంచి ఆడదాకా ఉంటాయి, కాకపోతే ఒక దగ్గరనే ఉన్నాయి ప్రజెంట్గా. ఇక్కడ పులిహోర అయితే మన గణేష్ ఉత్సవ్ కమిటీ మెంబర్స్ పులిహోర పంచుతారు, అది కూడా ఈ షెడ్ కిందనే, దీని కిందనే. అండ్ ప్రైవేట్గా వేరే వాళ్ళు అయితే లడ్డు పంచుతారు ఆ సైడ్లో, మరి అక్కడ కూడా వేపిస్తారేమో అని అనుకుంటున్నా. ఇక్కడైతే ప్రజెంట్గా వేసేసినారు షెడ్. ఇంకా ఉన్న అప్డేట్ అంటే మనం శ్రీనివాస కళ్యాణం దగ్గరికి వెళ్దాము, అక్కడ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూద్దాము. ఇక్కడైతే ఆల్మోస్ట్ వర్క్ అయిపోయినట్టే కనిపిస్తుంది. సో వెళ్ళి చూద్దాం. సో శ్రీనివాస కళ్యాణం దగ్గరకు వచ్చేసిన. ఇక్కడ వచ్చిన అప్డేట్ ఏంటంటే మొత్తం లైక్ హ్యాండ్స్, అన్ని హ్యాండ్స్కి కూడా డిజైన్ వర్క్ అయితే వేసిర్రు, లైక్ రెడ్ కలర్తో వేసారు. అండ్ అట్లనే మన చేతిలో పాసం ఉంటుంది కదా, పాసం దగ్గర విష్ణుమూర్తికి అదే శ్రీనివాసునికి పాసం దగ్గర కూడా సైడ్స్కి నిన్న రెడ్ కలర్ లేకుండే, ఆ రెడ్ కలర్ పెయింటింగ్ కూడా వేసేసినారు. అట్లనే అంకుశంకి కూడా సైడ్లో రెడ్ కలర్ అనేది వేసిరు అనమాట. అండ్ నెయిల్స్కి కూడా చూసుకుంటే రెడ్ కలర్ అనేది యాడ్ చేసిళ్ళు. అండ్ అట్లనే కింద పాదాలకు కూడా కింద కూడా మొత్తం ఒకటే కలర్ బ్రౌన్ కలర్తో అయితే ఫిల్ చేసేసిళ్ళు. ఇంకా ఉన్న అప్డేట్స్ దర్బార్ డిజైన్ ఇక్కడ కూడా మొత్తం వర్క్ అయితే అయిపోయింది. మొత్తం దర్బార్కి ఓం అని ఆ సైడ్ ఈ సైడ్ రాసి మధ్యలో కూడా ఓం వేసినారు. స్వస్తిక్ కదా అదే, ఓకే స్వస్తిక్ వేసినారు. ఆ కార్నర్ ఈ కార్నర్ మిడిల్లో ఏమో ఓం విత్ గోల్డ్ కలర్ అనమాట. అండ్ జనాలు అయితే ఇప్పటి నుంచి రావడం అయితే స్టార్ట్ చేసిళ్ళు. ఇక్కడ వాళ్ళే అనుకున్నా, దూరం నుంచి కూడా వస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చిళ్ళు, ఇంతకుముందు చూసిన నేను. వాళ్ళు చెప్తున్నారు అనమాట, తెలుగు రాదు, కర్ణాటక నుంచి వచ్చినామని వాళ్ళే చెప్పారు. సో దూరం నుంచి ఇప్పుడే స్టార్ట్ చేసిర్రు రావడము. చూడండి ఎంత బాగా మొక్కుతున్నాడు ఆయన. పాపము వాళ్ళు ఏమో ఫోటో తీద్దామంటే ఫోటోకి అసలు ఫోన్ ఇస్తలేడు ఆయన.
అయోధ్య రాముడి దగ్గర వచ్చేస్తే చూడొచ్చు మొత్తం పెయింటింగ్ వర్క్ అయిపోయింది. కింద నేను చూపిద్దాం అనుకున్న టీ బ్రేక్ తీసుకున్నారు, ఇప్పుడు వేస్తున్నారు చూడండి కింద. అండ్ ఈ పైన ఉన్న బేస్కి ఇక్కడ కూర్చున్నాను, నిమ్మలంగా కూర్చొని వేస్తుంటే కింద ఇక్కడ లించని వేస్తున్నాడు అన్న. కింద కూడా ఇంకో బేస్ ఉంది, బేస్ పైన బేస్ మండపము, సో దానికి కూడా వేస్తున్నారు. సేమ్ కలరే వేస్తున్నారు మొత్తము. అండ్ ఇంకేముందబ్బా చెప్పడానికి, లైవ్ అయితే పెట్టలేకపోతున్నా, అసలు గుర్తురట్లే, వర్క్ చాలా వర్క్ ఉంటుంది. ఇంకా నాకు కూడా సెమ్ ఎగ్జామ్స్ దగ్గర వచ్చినాయి. అండ్ ఇంకా నా వీడియోస్ అయితే ప్లీజ్ చూడండి, మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఒకవేళ నా వీడియోస్ మీకు కనిపించకపోతే నా ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. నా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ఆ ప్లేలిస్ట్లో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అని ఇప్పుడున్న గణేశుని పేరు ఉంటుంది అనమాట, 2024 అని చెప్పేసి. ఆ వీడియోస్ చూస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని వీడియోస్ ఉంటాయి అన్నమాట. ఒకటి కాదు రెండు కాదు, అన్ని వీడియోస్ అయితే పెట్టిన నేను, స్టార్టింగ్ నుంచి పెడుతూనే ఉన్నా, అవన్నీ చూడొచ్చు. ఓకేనా? అండ్ ఐ హోప్ నిజంగానే అంత అప్డేట్ అయితే ఇచ్చేసిన అనుకుంటున్నా. పెయింట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఆల్మోస్ట్ ఇచ్చేసిన. ఇంకేమైనా మిస్ చేస్తే ఒకవేళ రేపు చెప్తా. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ జరిగే వరకు చూపించాలని చెప్పేసి చూపిస్తున్నా. కింద బేస్ అయోధ్య రాముడు ఉన్నాడు కదా, అయోధ్య రాముడికి కింద బేస్కి అయితే పెయింటింగ్ వర్క్ వేస్తున్నారు. ఇంకా చిట్టెలకి ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూస్తుంది. ఆడంగా బ్యాక్ సైడ్లో చూడొచ్చు, అన్నిటికి పెయింట్ వేస్తారు కానీ నాకు ఎత్తలేరు అని చెప్పి చూస్తుంది చూడండి. అది వేస్తారు. ఇంకా ఆల్మోస్ట్ వర్క్ అయిపోతే లాస్ట్ దాని దగ్గరికి వేస్తారు. ఇంకా పాదాలకు కూడా వేయాలి. ఇంకా స్వామివారి ధోతి డిజైన్ వర్క్ కూడా వేస్తారు. ఆర్నమెంట్స్ అన్నీ లైక్ ఆరెంజ్ కలర్ ఉన్నాయి కదా, అవన్నిటికి కూడా గోల్డ్ కలర్ అయితే వేస్తారు. ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట అప్పుడు. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఆర్నమెంట్స్కి ఎక్స్ట్రా కలర్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అయితే యాడ్ చేస్తున్నారు మన శ్రీనివాస కళ్యాణం దగ్గర. ఇప్పటికే 13 మినిట్స్ అయిపోతుంది, 12 మినిట్స్ అయిపోయి 13 మినిట్స్ కావస్తుంది. ఇంకెంతసేపు తీస్తున్నా నాకే అర్థమవుతలేదు. సో ఆర్నమెంట్స్ ఇంకా గ్రాండ్గా కనిపించడానికి ఎక్స్ట్రా కలర్స్, గోల్డ్ కలర్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా కలర్స్ అయితే యాడ్ చేస్తున్నారు. ఓకే, ఓం నమో శ్రీనివాసాయ. సో ఐ హోప్ ఎక్కువ శాతం అయితే ఇవాళ శ్రీనివాస కళ్యాణం దగ్గర రెడ్ కలరే యాడ్ చేసినారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, హ్యాండ్స్కి అన్నిటికీ ఆల్మోస్ట్ హ్యాండ్స్కి కూడా రెడ్ కలర్ ఎక్కువ ఉంది. అండ్ నేను చెప్పిన అంకుశం పాసంకి కూడా రెడ్ కలర్ వేసినారు. ఇక్కడ నాకు తెలిసే ఎక్కువ శాతం రెడ్ కలరే. అండ్ మన అమ్మవారికి చూస్తే కూడా మన బ్యాంగిల్స్కి అట్లనే రింగ్స్కి చూడొచ్చు రెడ్ కలర్. అంటే రెడ్ అంటే గ్రీన్ కూడా ఉందనుకోండి, రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఆర్నమెంట్స్కి అమ్మవారికి అయిపోయినట్టుంది రెడ్ కలర్ వేయడము కదా. సో ఏమైందో అబ్బా, నా వీడియోస్ అయితే ఎక్కువ చూస్తలేరు. నా వీడియోస్ కూడా చూడండి, అందరు వీడియోస్ చూస్తున్నట్టు. ఎందుకు చూస్తలేరో రీజన్ చెప్పండి. క్లారిటీ లేదా, లేదంటే సరిగా మాట్లాడట్లేదా, ఏందో కూడా అది చెప్తే నేను కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా?